ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి మే మాసం 2025 సంవత్సరం చూసినట్టయితే కనుక గత కొంతకాలంగా వీరికి చూసినట్టయితే విఘ్నాలన్నీ కూడా ఎదురయ్యడానికి పరిస్థితి ఏర్పడతా ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరికి పనికొచ్చేటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారలేదు. అన్ని కూడా 30 డిగ్రీలు 60 డిగ్రీలు అన్ని గ్రహాలు ఉండిపోయినాయి. కానీ దానికి భిన్నంగా ఈ మాసంలో మే మాసంలో ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. జూన్ మాసం స్వతహాగా వీరికి ఏంటంటే కన్యా రాశి వారికి మే మాసం జూన్ మాసం అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అలానే ఈ సంవత్సరం కూడా కన్యా రాశి వారికి మే మాసం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎలా అంటే మనకి 15వ తారీఖున ఏర్పడేటువంటి పుష్కరాలు, ఇప్పుడు మనకు వచ్చేటువంటి మే మాసంలో వచ్చేటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు రావడం ఆరంభమవుతున్నాయి. ఇది 15వ తారీఖున ఆరంభమవుతున్నాయి. అంటే గురువు అనేది స్థాన మార్పిడి చేస్తున్నారు. గురువు ఎప్పుడైతే మారతారో అప్పుడు ఆ మొదటి మాసం కన్యా రాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. అందులోనూ గురువు మారేది 15వ తారీఖు ఉంది కాబట్టి, రాహుకేతులు కూడా మారుతున్నారు కాబట్టి, రవి భగవానుడు కూడా మారుతున్నారు కాబట్టి, ఏకదాటిగా పెద్ద గ్రహాలన్నీ కూడా 3 మారుతున్నాయి కాబట్టి, 4 గ్రహాలు ఛాయాగ్రహాలతో కలిపి మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. కానీ కన్యా రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువవుతారు. ఎలా అంటే వీరు ఆదాయం అంటే పెట్టుబడి లేనిటువంటి ఆదాయాలు సృష్టించేటువంటి వనరులు సృష్టించేటువంటి ఐడియాలు ఆలోచనలు కలటువంటి వారు కన్యా రాశి వారు ఉంటారు. వారికి తగ్గట్టుగా 100 మందికి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి కన్యా రాశి వారిని చూస్తే వేరే ఎవరికైనా సరే కన్ను కొడుతుంది, అంటే కుళ్ళుకుంటారు. అలానే కూడా శత్రువులు కూడా ఎక్కువ అవుతారని చెప్పొచ్చు. కానీ ఆ శత్రువుల్ని కూడా మాట దాంతోనే జయించేటువంటి అదృష్టం ఈ మే మాసంలోనే ఉంటుంది వీరికి. ఏదైనా వ్యాపారం నిమిత్తంగా నిలబెట్టుకోవాలి, వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కూడా 25వ తారీఖు తర్వాత ఈ కన్యా రాశి వారు మొదలు పెట్టుకోవచ్చు. అలానే విదేశీయానం కానివ్వండి, రాజకీయ రంగం, సినీ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే కనుక 9వ తారీఖు మే మాసం 9వ తారీఖు తర్వాత వీరు మొదలు పెట్టుకోవచ్చు. అన్ని సానుకూలమైన పరిస్థితులు, గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి వీరు ఏం ఆలోచించుకునే అవసరం లేదు. వీరికి గ్రహాల రీత్యా ఇంకా సానుకూలంగా ఉండాలి, అన్ని రంగాల్లో కూడా వీరు ముందంజలో ఉండాలి, శత్రుభయం శత్రుపేడ ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలనుకుంటే కనుక వీరికి పూర్వీక శాపం కూడా కొంతమేర కనిపిస్తుంది. అవన్నీ కూడా తొలగిపోవాలి. పెళ్లిళ్ళు కానటువంటి వారికి, అంటే ఒకసారి కూడా పెళ్లి కానటువంటి కన్యా రాశి వారు ఉంటే వారు పెళ్లి చేసుకునే దానికి కూడా అర్హులుగా ఉంటుంది. అలానే కన్యా రాశిలో పుట్టినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఖచ్చితంగా వీరికి కుదిరితే 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. అలానే అమ్మాయి ఎవరైనా స్త్రీ ఉంటే, కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీ ఉంటే కనుక వారికి పరమడ వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. 21వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. అయితే వీరికి మొదటి సంబంధం, అయితే మొదటిసారిగా పెళ్లి చేస్తున్నవారికి మాత్రమే ఈ పరిహారం, రెండోసారికి సంబంధం లేదు, మొదటిసారిగా మాత్రమే ఈ పరిహారం ఉంటుంది. అయితే వీరికి ఆ గ్రహాలను కూడా వీరికి అనుకూలంగా ఉండడానికి ఏంటంటే పంచామృత అభిషేకంతో పాటు చెరుకు రసము, దానిమ్మ రసం కూడా కలిపి దాంట్లో కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు కలిపేసి పన్నీరు కూడా అందులోనే కలిపేసినటువంటి అభిషేకం ఏదైతే ఉందో అది శివాలయంలో చేయించినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి మనం అనుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనపడతా ఉంది. అలానే వీరికి పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా కూడా, ఈ పుష్కర కాలంలో పుణ్యస్నానాలు ఆచరించితే కూడా వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కన్యా రాశి వారు పఠించవలసింది ఏంటంటే కనుక ప్రతిరోజు పారాయణం చేయాలి కన్యా రాశి వారు. ఆ నెంబర్ వచ్చేసి 9846 525 అనే నెంబర్ని కనుక 119 సార్లు పారాయణం చేయాలి. వీరు ఎలా చేయాలి అంటే కనుక ప్రతిరోజు కూడా వీరు పారాయణ చేసిన నెంబర్ సీడ్, మనకి బ్లాక్ పెప్పర్ సీడ్ ఉంటుంది. ఈ బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక 7 చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి అవి వీళ్ళు తీసుకోవాలి, తినాలి. తినడం ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి కన్యా రాశి వారు కూడా మే మాసం 2025 సంవత్సరంలో అదృష్టం మొదలయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.